ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాలను ఒకలా ఏపీని మరోలా చూస్తుందా? పోలింగ్ రోజు పోలింగ్ మరుసటి గొడవలను తలుచుకొని కౌంటింగ్ డే పై మరింత టెన్షన్ పడుతుందా? అందుకే ఏకంగా 175 నియోజకవర్గాల ఎన్నికల అధికారులతో జంబో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిందా? మరి కౌంటింగ్ రోజు ఎలాంటి కఠిన రూల్స్ కి ఈసీ పదును పెడుతోంది? ఏపీలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో పోల్ వైలెన్స్ జరిగింది. ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటే ఎన్నికల అనంతరం కూడా అంతకు మించిన స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో దేశం మొత్తం ఏపీ వైపే చూసింది. దీనికి తోడు ఎమ్మెల్యేల ఇళ్ల మీదకు వెళ్లడం, ఎమ్మెల్యేలను ఊళ్ల నుంచి పరిగెత్తించడం వంటి సంఘటనలతో పాటు ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం వంటి సంఘటనలతో ఏపీ వైపు దేశం మొత్తం చూసేలా చేసింది. దీనికి తగ్గట్టు మాచర్ల సెగ్మెంట్ పరిధిలో పాల్వాయ్ గేట్ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన మరింత చర్చకు దారితీసింది. దీనికి తోడు మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, తిరుపతి ఘటనలతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీ నుంచి సీఎస్, డీజీపీలను పిలిపించి మరీ క్లాస్ తీసుకున్న పరిస్థితి. ఈ క్రమంలో కౌంటింగ్ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం మరింత అప్రమత్తమైంది. కౌంటింగ్ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్థాయిలో వివిధ రాష్ట్రాలకు చెందిన సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ పెడతారు. పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తారు, ఏర్పాట్లను పరిశీలిస్తారు. కానీ ఏపీ విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి భిన్నంగా వ్యవహరించింది. ఏపీ సీఈఓ ఎంకే మీనాతో పాటు రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదొక రకంగా చెప్పాలంటే అసాధారణమైన వ్యవహారమని చెప్పాలి. ఏ రాష్ట్రం మీద కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థాయిలో ఫోకస్ పెట్టలేదు. వాస్తవానికి ఈసారి ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు ఉంటాయనే అంచనాతోనే ఏపీకి ఏకంగా 3 ప్రత్యేక అధికారులను అబ్జర్వర్లుగా నియమించింది. జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వంటి వారిని ప్రత్యేకించి నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయినా గొడవలు కంట్రోల్ కాకపోవడంతో ఏపీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగానే ఏపీలోని 175 సెగ్మెంట్లకు చెందిన ఆర్ఓలతో సమావేశం నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో కౌంటింగ్ సెంటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లు ఏమాత్రం తేడాగా వ్యవహరించినా కేసులు పెట్టడం వంటివి చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవాలని, రెచ్చగొట్టేలా ర్యాలీలు, సభలు పెట్టుకోకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఈసీ ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కౌంటింగ్ సజావుగా సాగుతుందా లేదా అనే టెన్షన్ మాత్రం అధికారులను వీడడం లేదు.